నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు విద్యార్థులు యువతకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయో కూటమి నేతలు చెప్పాలి. యువత పోరు కార్యక్రమం ద్వారా పాలక ప్రభుత్వాన్ని నిలదీసిన వైసీపీ నేతలు. గతంలో ఉన్నట్లుగానే తన భద్రత పెంపుకు చర్యలు తీసుకోవాలి. జిల్లా ఎస్పీకి మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసు అప్రూవర్ దస్తగిరి వినతి. కడప రోమన్ క్యాథలిక్ డయాసిస్ బిషప్ రెవరెండ్ సగినాల పాల్ ప్రకాష్కు ఘన సన్మానాలు. నూతన బిషప్గా నియామకంపై సత్కరించి శుభాశీస్సులు అందించిన గురువులు, ప్రముఖులు. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు కూటమి నేతలు విద్యార్థులు యువతకిచ్చిన హామీలు ఏమయ్యాయో చెప్పాలని వైసీపీ నేతలు నిలదీశారు. వైసీపీ రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు జిల్లా కేంద్రమైన కడపలో యువత పోరు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము అన్ని లెక్కలు వేసుకున్న తర్వాతే ప్రజలకు హామీలు ఇస్తున్నామని, అధికారంలోకి రాగానే అన్ని అమలు చేస్తామంటూ ఎన్నికల సందర్భంగా కూటమి నేతలు మాట్లాడారని గుర్తు చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చి 9 నెలలు దాటిపోయినా ఒక్క హామీ కూడా అమలు చేసిన పాపాన పోలేదని ధ్వజమెత్తారు. ముఖ్యంగా యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని, నిరుద్యోగులకు భృతి చెల్లిస్తామని చెప్పిన హామీ ఏమైందని వారు ప్రశ్నించారు. మొదటి సంతకం చేసిన మెగా డిఎస్సికి దిక్కు లేకుండా పోయిందని విమర్శించారు. వైఎస్ జగన్ సీఎంగా ఉన్న సమయంలో విద్య కోసం 38,000 కోట్లు ఖర్చు చేశారని గుర్తు చేశారు. కూటమి మేనిఫెస్టోలో ఇచ్చిన 143 హామీల్లో ఒక్కటి అమలుకు నోచుకుపోవడం దురదృష్టకరమన్నారు. తాము రైతులకు గిట్టుబాటు ధరల కోసం రైతు పోరు కార్యక్రమాన్ని నిర్వహించినా, విద్యుత్ ట్రూఅప్ ఛార్జీలు తీసేయాలంటూ ఉద్యమించినప్పటికీ ప్రభుత్వంలో స్పందన లేదన్నారు. కూటమి హామీలు అమలు చేయాలని, రానున్న రోజుల్లో ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే ప్రజల బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. उनको देने की हरी भाई आना और एमएलए ओके. సో తప్పకుండా వాళ్ళందరూ కూడా సంబంధించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఏదైతే అరియర్స్ ఉన్నాయో పిల్లలకు సంబంధించి అవన్నీ కూడా 4,500 కోట్ల రూపాయలు ఈరోజు అరియర్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఇవ్వాల్సిన అవసరం తప్పకుండా ఉంది అన్నమాట. ఇదేదో ఒక ఇన్స్టాల్మెంట్ మాత్రమే. ఎందుకంటే మేము గత నెలలోనే 3వ తారీఖు ఈ విద్యార్థి ఫీజు పోరు కింద మేము పెట్టడం జరిగింది ఉద్యమం. మేము పెట్టి చెప్పిన తర్వాత దానికి స్పందిస్తూ 700 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగిందనమాట. పాత బకాయిలు అంటే మాది ప్రభుత్వం కాదు అని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అట్లా అనుకోలేదు. దాదాపు 1900 కోట్ల రూపాయలు అరియర్స్ ఉంటే చంద్రబాబు నాయుడు గారి టైంలో అదంతా కూడా రిలీజ్ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. సో అట్లా ఉండి చేయాలి తప్ప వేరే ఏం లేదు. డిసెంబర్ వరకు
డిసెంబర్ వరకు ఇవ్వడం జరిగిందనమాట, లాస్ట్ డిసెంబర్ వరకు. దాని తర్వాత ఎన్నికల కూడా వచ్చింది కాబట్టి ఇవ్వలేకపోవడం జరిగింది తప్ప ఇంకో రకమైన కార్యక్రమం కాదనమాట. సో డెఫినెట్గా ఈ పాటికి జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే నాడు నేడు కార్యక్రమంలో భాగంగా స్కూళ్ళన్నీ కూడా ఇంకా మిగిలిపోయిన స్కూళ్ళన్నీ కూడా అభివృద్ధి చెందిండు. అలాగే విద్యార్థికి సంబంధించిన విద్యా దీవెన అయితేనేమి, వసతి దీవెన అయితేనేమి, అమ్మఒడి అయితేనేమి, సో ఇదే కాకుండా అన్ని రకాలుగా వాళ్ళ విద్యార్థులకు అందరికీ ఉపయోగపడే విధంగా అలాగే విదేశీ విద్యా దీవెన కూడా ఇచ్చే కార్యక్రమం జరిగిందన్నమాట. గతంలో గొప్పగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 1 కోటి రూపాయలు ఫీజు కట్టడం జరిగిందన్నాడు ఒక పిల్లోడికి. దానికి సంబంధించి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఆయనకు సీట్ వచ్చిందని చెప్పేసి అంత ఫీజు చెల్లించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఎందుకంటే విద్య పైన, ఎందుకంటే విద్య ఉంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తు, కుటుంబ భవిష్యత్తు, ఈ రాష్ట్రంలో అందరూ కూడా బాగుపడే కార్యక్రమం జరుగుతుంది, భవిష్యత్తు వాళ్ళదే అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధిగా నమ్మినారు. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున విద్య పైన ఫోకస్గా చూసి చేయడం జరిగిందనమాట. సో అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన ఇవన్నీ కలిస్తే దాదాపు 38,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఘనత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిది. సో ఆ రకంగా ఉన్న పరిస్థితుల్లో ఈరోజు మెగా డిఎస్సి అని చెప్పేసి గొప్పగా డిఎస్సి అలా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాము, నిరుద్యోగ భృతి ఇస్తాము లేకపోతే అని చెప్పి బీరాలు పలికి గొప్పలు చెప్పి వాళ్ళందరితో ఓట్లు వేయించుకొని ఈరోజు వాళ్ళకు మొండి చేయి చూపించడం నిజంగా కూడా చాలా దారుణం అన్నమాట. ఇంతవరకు మెగా డిఎస్సికి మొదటి సంతకం అని చెప్పేసి పెట్టి దాని ఆచరణ చేసిన పరిస్థితికి లేదన్నమాట. సో ఎంత దారుణం. సో తప్పకుండా వాళ్ళందరూ కూడా వాళ్ళకు ఓపిక ఉన్నంతసేపే ఓపిక ఉంటారు. ఓపిక ఎప్పుడైతే నశిస్తుందో ఖచ్చితంగా చొక్కాలు పట్టుకునే కార్యక్రమం త్వరలోనే ఉంది, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ కూటమి ప్రభుత్వం డెఫినెట్గా స్పందించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. అరియర్స్ అంతా మొత్తం రిలీజ్ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఏదైతే మేనిఫెస్టోలో చెప్పడం జరిగిందో అవన్నీ కూడా అమలు చేయాల్సిన బాధ్యత అవసరం తప్పకుండా ఉంది అని చెప్పి మేమంతా కూడా గట్టిగా చెప్తూ, సో ఇప్పుడు ర్యాలీలు రిప్రజెంటేషన్ వరకే మేము ఇవ్వడం జరుగుతుంది, డిమాండ్ నోటీస్ వరకే ఇవ్వడం జరుగుతుంది. రాబోయే కాలంలో ఖచ్చితంగా మేము పెద్ద ఎత్తున ఉద్యమించే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది అన్నమాట. సో డెఫినెట్గా ఎందుకంటే ఈ ప్రభుత్వం నిజంగా దారుణమైన పరిపాలిస్తుంది అన్నమాట. సో ఒట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను వాళ్ళందరినీ కూడా హింస చేసే కార్యక్రమం తప్ప వేరే ఏం లేదన్నమాట. సో ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి బుద్ధి వచ్చే రోజు తప్పకుండా వస్తుంది. రాకపోతే మేము బుద్ధి చెప్పే కార్యక్రమం, ప్రజలు బుద్ధి చెప్పే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది. కాకినాడ జిల్లా పిఠాపురంలో ఈ నెల 14వ తేదీన జరగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ సభకు కడప నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున తరలి రావాలని పార్టీ నేతలు జీవీ రమణ, మాలెస్సి వాళ్ళు పిలుపునిచ్చారు. కడప నగరంలోని వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఆవిర్భావ సభ నభూతో నా భవిష్యత్ అన్నట్లుగా ఉంటుందన్నారు. ఇప్పటికే సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయన్నారు. కడప నియోజకవర్గానికి సంబంధించి ఆవిర్భావ సభకు 50 వాహనాలతో పాటు 4 బస్సులను అందుబాటులో ఉంచామన్నారు. సభకు వెళ్లాలనుకున్న వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా తీసుకెళ్లి తిరిగి కడపకు చేర్చే బాధ్యత తాము తీసుకుంటామన్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులతో పాటు జనసేన శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కు తమ సంఘీభావాన్ని తెలియచేయాలని వారు కోరారు. ఈ సమావేశంలో పలువురు జన సైనికులు, పార్టీ నేతలు పాల్గొన్నారు. జనసేన పార్టీ అణగారిన వర్గాల కోసం, సమాజ నిర్మాణం కోసం, మరి వ్యవస్థలలో ఉన్నటువంటి అసమానత రూపుమాపేదానికి జనసేన పార్టీని స్థాపించి 11 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ నెల మార్చి 14వ తారీఖున 12వ సంవత్సరం జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం. మరి 11 సంవత్సరాలు కూడా జనసేన పార్టీ ఉద్భవించినప్పటి నుంచి కూడా సమస్యల మీద పోరాటం, సమస్యల మీద ఉద్యమాలు చేయడం, సమస్యలని ప్రశ్నించడంతో 11 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ సంవత్సరం 12వ సంవత్సరంలో అడుగుపెడుతున్నప్పుడు మరి ఇటువంటి పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వంలో భాగస్వామ్యమైనటువంటి మా జనసేన పార్టీ పిఠాపురంలో మా అధినాయకుడు
పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహించినటువంటి కాకినాడ జిల్లా పిఠాపురం నందు 12వ ఆవిర్భావ సభ. ఇది ఆవిర్భావ సభతో పాటు మాకు ఒక ప్రత్యేకమైన ఇది ఆవిర్భావ సభ. మేము 11 సంవత్సరాలు ప్రజా సమస్యల మీద పోరాటం చేసి 12వ సంవత్సరంలో ప్రభుత్వ భాగస్వామ్యంగా ఉండి ఒక విజయోత్సవ సభను మా అధినాయకుడు రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా చూసేటటువంటి ఒక పండగ లాంటి సభకు మార్చి 14న పిఠాపురంలో జరగబోతూ ఉంది. వర్గ విభేదాలు లేకుండా మరి అటువంటి మాకు జనసేన పార్టీ జన సైనికులకి 11 సంవత్సరాల కష్టాల కడిలిని దాటుకొని ఈరోజు ఒక విజయోత్సవ పండగకి అందరినీ నియోజకవర్గ వ్యాప్తంగా ఆహ్వానించడం జరిగింది. మరి అటువంటి కొన్ని లక్షలాది మనుషుల ఒక లక్షలాది జనం అక్కడ పాల్గొనే విధంగా ఒక అందరికీ వచ్చే విధంగా వసతులు చేయడం జరిగింది. మరి ఇటువంటి పండగకు అందరికీ కూడా నియోజకవర్గాల అందరినీ ఆహ్వానించడం, ప్రతి ఒక్కరూ జన సైనికులు, మరి పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం ఉన్నవాళ్ళు, మరి సమాజ నిర్మాణం కోసం పాటుపడే యువత, భావి తరాల భవిష్యత్తు కోసం పాటుపడే పార్టీకి అహర్నిశలు పోరాడుతూ మరి ఆయన సారథ్యం వహించినటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఆ సభకు వచ్చి ఆయనకు మద్దతు తెలపవలసిందిగా కడప జిల్లా ప్రజానీకానికి, కడప జిల్లా జన సైనికులకి, మరి వీర మహిళలకి అందరికీ తెలియజేయడం జరిగింది. సభని మరి అందరూ కూడా పాల్గొని పవన్ కళ్యాణ్ గారికి మద్దతు తెలిపి మరి రాష్ట్ర అభివృద్ధిలో పాల్పంచుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇటువంటి పోస్టర్లను ఆ చలో హలో కడప, చలో పిఠాపురం అనే నినాదంతో అందరినీ కూడా చైతన్యపరిచి అక్కడికి తీసుకుపోయేదానికి మా జనసేన జిల్లా కార్యవర్గం అంతా కూడా ప్రతి నియోజకవర్గానికి ఒక వాహన సౌకర్యం అయితేనేమి, బస్సుల సౌకర్యం అయితేనేమి, అందరినీ కూడా అంటే అందరికీ రావాలని ఉన్నప్పటికీ కూడా ఆర్థిక లేమితో ఆర్థిక ఇబ్బందులతో రాలేని పరిస్థితులలో కూడా ఉన్న వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చినప్పటికీ కూడా మిగతా రాని వాళ్ళందరికీ కూడా బస్సు సౌకర్యాలు, వాహన సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే విధంగా కడప పార్లమెంటులో పిఠాపురం సభకు వచ్చే ప్రతి ఒక్కరికి కూడా అన్నపూర్ణ రెసిడెన్సీ ఒక కళ్యాణ మండపంలో ఒక బస ఏర్పాటు చేశాం. వాళ్ళకి అక్కడ టిఫిన్లు అయితేనేమి, భోజనాలు అయితేనేమి, అక్కడ వాళ్ళకి సంబంధించిన వసతులన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేశాం. కడప పార్లమెంట్ పరిధిలో వచ్చేటువంటి అందరూ కూడా పిఠాపురం నందు అన్నపూర్ణ రెసిడెన్సీ కళ్యాణ మండపంకి వచ్చి అక్కడ విశ్రాంతి తీసుకొని పవన్ కళ్యాణ్ గారు ప్రసంగించే సభకి సమాయత్తమై అందరూ కూడా దేశ యావత్తు చూసే ఆ సభలో పాల్గొనాలని అందరికి పిలుపునిస్తా ఉన్నాం. జై జనసేన. జీవీ రమణ గారి ఆధ్వర్యంలో బలంగా 7 నియోజకవర్గాల నుంచి కూడా జనసేన నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలు ప్రతి ఒక్కరికి అన్ని వేళలా అందుబాటులో ఉంటూ చలో పిఠాపురం కార్యక్రమాన్ని విజయవంతం చేసేదానికి ఆయన సహకారంతో కడప నగరంలో కూడా 50 వెహికల్స్, 4 బస్సులు అన్ని నియోజకవర్గాల నుంచి కూడా బలంగా ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ చూడాలనే ఆశ ఉండే వాళ్ళకు ఆర్థికంగా లేకపోయినా కూడా పార్టీ కష్టపడే ప్రతి ఒక్కరికి ఆయన సహాయంతో మేము పిఠాపురం తొడుకొని మళ్ళా తొడుకొని వచ్చి వాళ్ళ ఇళ్ళకు చేరినంత వరకు ఆయన సహకరిస్తున్నందుకు కూడా మేము జనసేన పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఖచ్చితంగా గతం కంటే జనసేన పార్టీ ఆవిర్భావ 11 సంవత్సరాలు అయింది. ఇప్పుడు 12వ సంవత్సరం రేపు ఆయన మీటింగ్ అయినా నుంచి ఇంకా పార్టీ రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తుందని చెప్పి కష్టపడిన ప్రతి కార్యకర్తకు గతం కంటే అన్ని విధాల వాళ్ళకు కూడా ఆర్థిక సహాయంతో పాటు వాళ్ళు కూడా మెరుగ్గా ఉండి ఎన్డీఏ కూటమిలో భాగస్వాములు చేసేదానికి కూడా ఖచ్చితంగా వాళ్ళకు కూడా పదవులు వస్తాయని చెప్పి మేము ఆశిస్తున్నాం, కోరుకుంటున్నాం. కడప రోమన్ క్యాథలిక్ డయాసిస్ బిషప్గా నియమితులైన రెవరెండ్ సగినాల పాల్ ప్రకాష్ను ఇతర గురువులు ఘనంగా సత్కరించి శుభాశీస్సులు అందించారు. మరియాపురంలో గల బిషప్ హౌస్లో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా క్యాథలిక్ డయాసిస్కు చెందిన గురువులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇది ఇలా ఉండగా రెవరెండ్ సగినాల పాల్ ప్రకాష్ను కడప రోమన్ క్యాథలిక్ డయాసిస్ బిషప్గా నియమించిన విషయం తెలిసిందే. జిల్లాకు చెందిన ఆయన హైదరాబాద్ సెయింట్ జాన్స్ రీజనల్ సెమిషనర్లో బైబిల్ స్టడీస్ ప్రొఫెసర్గా ఉన్నారు. హైదరాబాద్ ఉస్మానియా నుంచి BA డిగ్రీ, అనంతపురం శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నుంచి తెలుగు మాస్టర్స్ డిగ్రీ, ఢిల్లీ యూనివర్సిటీ నుంచి జర్నలిజం PG డిప్లొమా, రోమ్లోని అర్బేనియా యూనివర్సిటీ నుంచి బైబిల్ థియాలజీలో PhD చేశారు.
తెలుగు, ఇంగ్లీషు, తమిళం, ఇటాలియన్, జర్మన్, లాటిన్, గ్రీక్, హీబ్రూ వంటి పలు భాషల్లో ఆయనకు ప్రవేశం ఉంది. కడపలో ఆరోగ్యమాత క్షేత్రం డైరెక్టర్గా కూడా సేవలు అందించారు. క్రైస్తవ సాహిత్యంలో ఆయనకు విశేషమైన అనుభవం ఉంది. అనేక పాటలు రాయడంతో పాటు టీవీ షోలు కూడా చేశారు. భారతమిత్రం తెలుగు పత్రికకు రెగ్యులర్ కాలమిస్ట్గా కూడా పనిచేశారు. వ్యక్తిగత కుటుంబ కౌన్సిలింగ్లో రిసోర్స్ పర్సన్గా కూడా అనుభవం ఉంది. ఈ క్రమంలో కడప రోమన్ క్యాథలిక్ డయాసిస్ బిషప్గా నియమితులైన నేపథ్యంలో గురువులు ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బిషప్ హౌస్ గురువులు ఇంకా సిబ్బంది పాల్గొన్నారు. తర్వాత నెక్స్ట్ తెలియజేస్తాము. ఇప్పుడు పూర్వమామిన డీడీ వాళ్ళు వచ్చి తండ్రి గారిని సన్మానం చేస్తారు. థ్యాంక్ యూ. తర్వాత దయచేసి చిత్తూరు వారు బయటకు వెళ్ళవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. Thank you. Next, Chittoor Deanery. Please give them. Thank you, Chittoor Deanery. Next, Palamaneeru Deanery వాళ్ళు వచ్చేసి సత్కరిస్తారు. అవకాశం ఇవ్వండి. నెక్స్ట్ రిలీజియస్ గురువులు డాన్ బోస్కో వారు డాన్ బోస్కో గురువులను తర్వాత మెస్టియన్ సభ గురువులు మధ్య పార్క్ మార్చేసి వాళ్ళు కార్యక్రమం చేశాము. వారి నుంచి విచార గురువులు తండ్రి గారిని సన్మానిస్తారు. తర్వాత వేపల్లి విచారణ పాద మెల్ల భాగస్వామి గారు కూడా సిద్ధంగా గౌరవాన్ని ఆహ్వానిస్తున్నాము. మధ్య పార్క్ విచారణ పాత్రమ విచారణ వారు సత్కరిస్తున్నారు. వందనాలు. తర్వాత సెయింట్ ఆంథోనీ చర్చ్ వారు సన్మానిస్తున్నారు. ప్రకాష్ ప్రకాష్ గారు సాల్మన్ గారు సాల్మన్ గారు అంటే ఊరికొండ విచారణ రూపాలు జయరాజ్ గారు సాల్మన్ ఊరికొండ విచారణ గురువు జయరాజు అల్లూరి జోసఫ్ గారు. తదనంతరం సిఎంఎస్ఎస్ డైరెక్టర్ ఫాదర్ మనోహర్ గారు. తర్వాత హోలీ రోజు స్కూల్ ప్రిన్సిపల్ ఆయన సంతోషం కోసం ఉదాహరణిస్తే నేను మనందరూ చేసినట్టే మనోహర్ గారు సిఎంఎస్ఎస్ సన్మానిస్తాను. పెళ్లిబడి ప్రదేశం బాగా విచారణలు నారాయణ గారు సత్కరిస్తారు.
ఫాదర్ లారెన్స్ రాజంపేట బాక్రపేట విద్యార్థులు 4 మార్క్స్ ఇస్తున్నారు. ఫాదర్ సగి రవిచంద్ర పాల్ మన రీజనల్ డివివాణి ఇన్ఛార్జ్ గారు, రీజనల్ జోనల్ డైరెక్టర్ సగి రవిచంద్ర గారు, మైదపూర్ కమిటీ సభ్యులు విచారణ రాసి గారు, మైదపూర్ తర్వాత నందిపల్లి విచారణ పెద్దలు, తర్వాత డ్రైవర్ ఈ మల్లయ్య వారు కుటుంబం తరఫున సన్మానం చేస్తున్నారు. ఈ మల్లయ్య ప్రేమైన గురువులు వారి సభ్యులందరూ కూడా వారి ప్రేమ 2010 బ్యాచ్ గురువులు మన రాష్ట్రంలో గురువులు ఫీజు పోరు ఆందోళన నిర్వహించిన వైసీపీ నేతలకు విద్యార్థుల పేరును ఉచ్చరించే నైతిక హక్కు లేదని టీడీపీ నేత సుబ్బరాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యార్థుల చదువుకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ నిధులను నేరుగా కళాశాలకు అందుతున్న తరుణంలో గత వైసీపీ ప్రభుత్వం ఈ నిధులను చేతి మార్పిడి పథకంగా మార్చిందన్నారు. తల్లి అకౌంటుకు డబ్బులు వేసిన వైసీపీ ప్రభుత్వం లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిందన్నారు. వైసీపీ ప్రభుత్వ విధానాలతో పేద విద్యార్థులు అనేక మంది చదువుకు దూరమయ్యే పరిస్థితులు కల్పించడం జరిగిందన్నారు. వైఎస్ జగన్ పాలనలో అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా విధానం రద్దు చేయగా మైనార్టీ మహిళ ధర్నా చేసి తన కిడ్నీలు అమ్ముకునేందుకు అనుమతి అడిగిన విషయం ఆ పార్టీ నేతలు గుర్తు చేసుకోవాలన్నారు. 5 త్రైమాసికాలు మాత్రమే ఫీజు పెండింగ్ పెట్టామని చెబుతున్న వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు కాకముందే 1800 కోట్ల రూపాయలు విడుదల చేసిన విషయాన్ని తెలుసుకోవాలన్నారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిన వైసీపీ నేతలు నేడు ఫీజు పోరు పేరుతో ఆందోళన చేపట్టడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. యువత పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించి అధికారంలో ఉన్ననాళ్లు పట్టించుకోక ప్రస్తుతం వారి పట్ల కపట ప్రేమ ప్రదర్శించడాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. ఇప్పటికైనా వైసీపీ నేతలు తమ హయాంలో విద్యార్థుల విషయంలో చేసిన తప్పులపై క్షమాపణలు కోరిన తర్వాతే వారి వద్దకు వెళ్లాలని ఆయన సూచించారు. ఈరోజు ఏదైతే గనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టినటువంటి ఫీజు పోరు అనేటువంటి విషయం ఏదైతే ఉందో ఆ యొక్క ఫీజుకు సంబంధించినటువంటి విషయాన్ని కానీ విద్యార్థులకు సంబంధించినటువంటి పేర్లను కానీ విద్యార్థి అనేటువంటి ఒక నామస్మరణను పలికేటువంటి నైతిక అర్హత ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు అని చెప్పేసి ఈరోజు మేము తెలుగుదేశం పార్టీ నాయకులుగా చెప్తా ఉన్నాం. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నామంటే గనక గడిచినటువంటి ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే గనక ఈరోజు వీళ్ళు చేస్తున్నటువంటి ఫీజు పోరు ఉంది కదా, ఇదే ఫీజు పోరుకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఆ రోజు వీళ్ళు చేపట్టేటువంటి సందర్భంలో ముందున్నటువంటి ప్రభుత్వాలు డైరెక్ట్ ఆ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ను కళాశాలలకు ప్రభుత్వానికి మధ్యలో జరుగుతూ ఉంటే కనుక దాన్ని వీళ్ళు చేతి మార్పిడి పథకంగా తీసుకొని వచ్చి తల్లిదండ్రుల అకౌంట్లలో వేస్తామని చెప్పేసి అనేక లక్షల మంది విద్యార్థుల యొక్క జీవితాలతో చెలగాటం ఆడినటువంటి ఘనత ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికే చెల్లింది, జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళకే చెల్లింది. ఈరోజు మళ్ళీ వీళ్ళు ఫీజు పోరు అని చెప్పేసి సిగ్గు ఎగ్గు మానం లజ్జ రోసం పౌరుషం లేకుండా విద్యార్థుల పక్షాన మాట్లాడుతూ ఉన్నారంటే కనుక దయ్యాలు వేదాలు వల్లించినట్టుందని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎంత దుర్మార్గమైనటువంటి విషయం అంటే కనుక ఈరోజు వీళ్ళు చెప్తా ఉన్నారు ఏమనంటే వీళ్ళు ప్రవేశపెట్టేటువంటి ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఏదైతే కనుక తల్లుల అకౌంట్ నుండి తీసుకెళ్లి కట్టాలనేటువంటి సందర్భాన్ని ఆ రోజు వీళ్ళు పెట్టింటే కనుక అనేక లక్షల మంది విద్యార్థులు 10th అయిపోయినటువంటి తర్వాత ఇంటర్ అయిపోయినటువంటి తర్వాత ఆ యొక్క కళాశాలలో చేరేటువంటి సందర్భంలో ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్కి అనుగుణంగా వాళ్ళు నోచుకోలేక ఈ యొక్క డబ్బులు వస్తాయో రావో అని చెప్పేసి కళాశాలల వాళ్ళని మభ్యపెట్టే విధంగా వాళ్ళందరినీ ఒత్తిడి చేసి డబ్బులు ఇప్పుడే కట్టాలంటే కనుక అగ్రిమెంట్ల మీద సంతకాలు పెట్టించుకొని ఆ రోజు లక్షలాది మంది వేలాది మంది విద్యార్థులు చదివేటి వాళ్ళు చదివినారు, చదవలేనటువంటి వాళ్ళు కూలి పనులకు పోయి అనేక రకాలైనటువంటి పనులకు పోయి విద్యను అభ్యసించడం మానేసినటువంటి పరిస్థితి గడిచినటువంటి ప్రభుత్వంలో చూసినాం.
ఈరోజు మళ్ళీ వీళ్ళు ఫీజు పోరు అంటూ ఉన్నారు. ఇంకా ఎంత దుర్మార్గమైనటువంటి విషయం అంటే కనుక ఈరోజు వీళ్ళు విద్యార్థులకు మేమేదో చెప్పాలనుకుంటామని చెప్తా ఉన్నారు కదా. ఇదే పలమనేరుకు సంబంధించినటువంటి మిస్బాకు సంబంధించి 10వ తరగతిలో ఫస్ట్ ర్యాంకులు వచ్చినాయని చెప్పేసి ఈ యొక్క వైసీపీ పార్టీ నాయకుడు ఆ పిల్లదాన్ని ఆత్మహత్య చేసుకునేందుకు ప్రేరేపించేటువంటి సంఘటన మర్చిపోయారా? ఈరోజు మళ్ళీ వీళ్ళు విద్యార్థులపైన ఏదో కపట ప్రేమ చూపిస్తూ ఉన్నారు. ఈరోజు ఎంత దుర్మార్గమైనటువంటి విషయం. ఇంకో పెద్ద విషయం ఏంటంటే కనుక ఇదే జగన్మోహన్ రెడ్డి గడిచేటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలోనే అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా విధానాన్ని ఈయన రద్దు చేస్తే కనుక ఒక మైనార్టీ మహిళ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేసి తన యొక్క అమ్మాయిని చదివించుకోవడం కోసం తన యొక్క ప్రభుత్వం వారు డబ్బులు ఇవ్వలేకపోతే కనుక తన యొక్క 2 కిడ్నీలు అమ్ముకునేందుకు పర్మిషన్ ఇవ్వండి, నా యొక్క పాపను నేను విదేశాల్లో చదివించుకుంటానని చెప్పేసి ప్రభుత్వాన్ని అడిగినటువంటి ఘనత ఆ రోజు వైసీపీకే చెందింది. ఈరోజు మళ్ళీ మీరు ఫీజు పోరని చెప్పేసి ఏ ముఖం పెట్టుకొని చేస్తూ ఉన్నారని చెప్పేసి ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు వైసీపీలు చెప్తా ఉన్నారు, మేము 5 త్రైమాసికాలు మాత్రమే పెండింగ్ పెట్టాము, కూటమి ప్రభుత్వం వాళ్ళు దాన్ని రిలీజ్ చేయాలా అని చెప్పేసి. కూటమి ప్రభుత్వం వచ్చి ఎన్ని నెలలు అయిందయ్యా? 9 నెలలు అవుతుంది. ఎందుకంత తొందర? వచ్చినటువంటి 9 నెలల కాలంలోనే విద్యార్థులు ఎటువంటి యొక్క ఫీజు రింబర్స్మెంట్తో ఇబ్బంది పడకూడదు, గడిచిన ప్రభుత్వం మోసం చేసింది, మనం చేయకూడదని చెప్పేసి ఒక చిత్తశుద్ధితో మా యొక్క విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు 1800 కోట్ల రూపాయలను విడుదల చేసినటువంటి ఘనత కూటమి ప్రభుత్వాన్ని. మీరు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడి విద్యార్థుల యొక్క భవిష్యత్తులో ఆటలు ఆడుకొని ఈరోజు మీరు మళ్ళీ ఈరోజు ఫీజు పోరు అని చెప్పేసి రోడ్ల మీదకి సిగ్గు లేకుండా వస్తానని చెప్పేసి ఈ యొక్క వైసీపీ నాయకులను మేము అడుగుతా ఉన్నాం. ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే రాష్ట్ర ప్రజానికమలారా గమనించండి, ఈ యొక్క వైసీపీ వాళ్ళ పార్టీలోనే పెట్టుకున్నారు. వైఎస్ఆర్సీపీ అంటే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని. వీళ్ళు మొదటగా చెప్పుకునేటువంటి యొక్క యువజనులు ఎవరైతే ఉన్నారో, ఈ యొక్క యూత్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ మద్యం మత్తులో గంజాయి మత్తులో ఈ విధంగా ఫీజులు చెల్లించకుండా చదువులకు నోచుకోకుండా విద్య అనేటువంటి నేర్చుకోకుండా చిన్న భిన్నం చేసి అతలాకుతలం కకావికలం చేసి ఈరోజు వాళ్ళని వదిలేసి అధికారం పోతానే కపట పెరవ చూపిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క రాష్ట్ర ప్రజానికం అందరూ గుర్తించుకోవాలి, విద్యార్థులను ఎవరు బాగా చూసుకుంటా ఉన్నారు, ఎవరికి విద్యాబుద్ధులు ఏ ఒక్క ప్రభుత్వ హయాంలో నేర్చుకుంటారని చెప్పేసి ఈ యొక్క వైసీపీ నాయకులు మేము ఇంకో మాట చెప్తా ఉన్నాం. మీరు విద్యార్థుల దగ్గరికి పోయి వాళ్ళ యొక్క న్యాయమైన డిమాండ్లను ప్రశ్నించాలనుకుంటే కనుక మొదట మీరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరి యొక్క కాళ్ళను కడిగి వారి యొక్క నీటిని నెత్తిన చల్లుకున్న తర్వాతనే మీరు వాళ్ళ యొక్క పేరును ఉచ్చరించేందుకు అర్హులు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను ఈ యొక్క వైసీపీ నాయకులను హెచ్చరిస్తా ఉన్నా. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల కోసం పరితపించే నాయకుడు జగన్మోహన్ రెడ్డిని వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, నగర మేయర్ సురేష్ బాబులు కొనియాడారు. వైసీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయా నేతలు పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ 14 ఏళ్లు పూర్తి చేసుకుని 15వ ఏడాదిలోకి ప్రవేశించడం సంతోషకరమన్నారు. సంక్షేమ పథకాలకు కేర్ ఆఫ్ అడ్రస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేనని తెలిపారు. 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలతో ఎక్కడా లేని విధంగా ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, 104, 108 వంటి పథకాలను ప్రవేశపెట్టారన్నారు. ఆరోగ్యశ్రీతో లక్షలాది మందికి పునర్జన్మ ప్రసాదించినట్లు ఈ సందర్భంగా చెప్పారు. వైఎస్ఆర్ మరణానంతరం కాంగ్రెస్ పార్టీ ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను తూట్లు పొడుస్తుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చూస్తూ ఉండలేకపోయారన్నారు. ఫలితంగా ఆయన్ను పొమ్మనలేక పొగబెట్టి పార్టీ నుంచి బయటికి పంపారని గుర్తు చేశారు. వైఎస్ఆర్ ఆశయాల సాధన కోసం ఆవిర్భవించిన వైఎస్ఆర్సీపీ మొదట వైఎస్ విజయమ్మ, వైఎస్ జగన్మోహన్ రెడ్డిలతో మొదలై అంచెలంచెలుగా ఎదిగి 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిందన్నారు. ఈ 5 ఏళ్లలో నవరత్నాల లాంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల హృదయాలను చూరగొందన్నారు. 15 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట నడిచిన పార్టీ కుటుంబ సభ్యులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసులో అప్రూవర్గా ఉంటున్న దస్తగిరి తనకు భద్రత పెంచాలని జిల్లా ఎస్పీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం ఎస్పీ కార్యాలయానికి విచ్చేసి వినతి పత్రాన్ని సమర్పించారు. తనకు ప్రాణహాని ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు. గతంలో తనకు అవసరమైన భద్రత కల్పించారని, అయితే ఇటీవల తన భద్రతను తగ్గించడం జరిగిందన్నారు. వైఎస్ వివేక కేసులో కీలక సాక్షిగా మృతి చెందుతున్నారని, ఈ కారణంగా గతంలో ఉన్న విధంగానే భద్రత ఇప్పుడు కూడా కొనసాగించాలని దస్తగిరి కోరారు. కూటమి ప్రభుత్వం తనకు తగిన న్యాయం చేస్తుందని ఆశిస్తున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. భద్రత విషయంగా జిల్లా ఎస్పీ సత్వరమే స్పందించి తగిన నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. ఎస్పీ గారిని కలవడానికి కారణం అంటే ఎస్పీ గారు బిజీ షెడ్యూల్లో బయటికి వెళ్ళినారు. అందువల్ల ఎస్పీ గారి 3C ఇవ్వడం జరిగింది.
కంప్లైంట్ ఏమనంటే వరుస అంటే వైసీపీ గవర్నమెంట్ చేసే హత్యల, అనుమానాస్పద మృతుల అనేది కూటమి ప్రభుత్వం నిగ్గుతేల్చే పనిలో ఉంది. కానీ ఈ యొక్క అంశాలని గమనించి నాకు కూడా థ్రెడ్ ఉంది కదా అని చెప్పేసి నేను ఎస్పీ గారి దృష్టికి తీసుకొని రావాలి ఒకసారి అని చెప్పి గతంలో ఏ విధంగా అయితే గన్మెన్ ఎస్కార్ట్లను 2+2 గన్మెన్ ఎస్కార్ట్లను పెట్టినారో ఇప్పుడు కూడా అదే విధంగా పెట్టమని నేను అడుగుతూ ఉన్నా. ఎందుకంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1+1 గన్మెన్ మాత్రం పెట్టడం జరిగింది. గతంలో 2+2 గన్మెన్ ఎస్కార్ట్ ఉండడంతో భద్రత బాగుండేది. ఇప్పుడు తగ్గింది కాబట్టి ఎందుకంటే అపోజిషన్ పార్టీ వైసీపీ వాళ్లకు ఛాన్స్ ఇవ్వకూడదనే ఉద్దేశంతో ఎస్పీ గారిని కలిసిపోదామని వచ్చినా కానీ ఆయన లేనందువలన ఆయనకు సంబంధించిన 3Cలో ఇవ్వడం జరిగింది. అలాంటివి ఏం లేవు కానీ ముందు జాగ్రత్త కోసం ఇవ్వడం జరిగింది. అనుమానాస్పదమా లేకుంటే హత్యల అనేది కూటమి ప్రభుత్వం నిగ్గుదల్చే పనులు ఉంది కదా. ఎందుకంటే విచారణలో ఉంది, మనం ఏం మాట్లాడినా కూడా ఇబ్బంది అవుతుంది. అందుకు దానికి సంబంధించి మాట్లాడవచ్చు. గతంలో ఏ విధంగా 2+2 గన్మెన్లు ఉండి ఎస్కార్ట్ ఉండారో అదేవిధంగా ఇప్పుడు కూడా కల్పించమని నేను అడుగుతా ఉన్నాను. ఎందుకంటే దీని మీద పూర్తిగా దృష్టి అసెంబ్లీ వరకు పోయింది కాబట్టి వివేకానంద రెడ్డి గారి కేసు అసెంబ్లీలో కూడా చర్చ జరుగుతుంది కాబట్టి దానికి కీలకంగా సాక్షిగా నేను ఉన్నా కాబట్టి నన్ను ఇబ్బంది పెడితే అంటే నన్ను హతం చేసుకుంటే దానికి సంబంధించిన కేసు మొత్తం కూడా కొలాప్స్ అయిపోతుంది అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కాబట్టి దాని మీద బేస్ చేసుకుని నేను వచ్చి ఎస్పీ గారికి నా యొక్క విన్నపం లెటర్ ఇవ్వడం జరిగింది. ఎస్పీ గారు లేని కారణంగా నేను 3Cలో ఇవ్వడం జరిగింది. అయితే నన్ను సెంట్రల్ జైల్లో సంబంధించి చైతన్య రెడ్డి అనే అతను వచ్చి భయపడిచ్చినాడు. ఈ విధంగా భయభ్రాంతులకు గురి చేసి నా ఫ్యామిలీని కూడా ఇబ్బందులు పెట్టి అక్రమంగా కేసులు కట్టి వైసీపీ 5 ఏళ్ల గవర్నమెంట్లో చలామణి జరిగింది కదా. ఆ టైంలో అది కూడా ఒకసారి చర్చిద్దామని వచ్చిన, దానికి కూడా కంప్లైంట్ కూడా నేను పొందుపరిచిన. కానీ ఇప్పుడు అది హైకోర్టులో నడుస్తూ ఉంది కాబట్టి మన విజయవాడ హైకోర్టులో దాన్ని బట్టి ఇంకా పూర్తిగా భద్రత అనేది పెంచుకోవాలనే ఉద్దేశంతో నేను ఉన్నాను. వేంపల్లి మండల వ్యాప్తంగా వేసవి దృష్టిలో ఉంచుకొని నీటి ఎద్దడి నివారించేందుకోసం టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి ద్వారా జిల్లా కలెక్టర్ను కోరనున్నట్లు టీడీపీ వేంపల్లి మండల పరిశీలకుడు రఘునాథ్ రెడ్డి తెలిపారు. ఈరోజు వేంపల్లెలోని టీడీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వేంపల్లె గ్రామ పంచాయతీకి కార్యదర్శిగా ఉన్న సుబ్బారెడ్డిని కొన్ని సాంకేతిక కారణాల వల్ల సస్పెండ్ చేయడం జరిగిందన్నారు. వీటి విషయంపై కూడా బీటెక్ రవితో మాట్లాడడం జరిగిందన్నారు. పులివెందుల నియోజకవర్గంలోనే వేంపల్లె మేజర్ గ్రామ పంచాయతీ కావడంతో ఇక్కడ ఈవో అవసరమని, దానికి తోడు వేసవిలో నీటి సమస్య రాకుండా ఉండేందుకోసం ఈవోను త్వరితగతిన నియమించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. గత వైసీపీ పాలనలో సమీపంలోని పాపాగ్ని నదిలో అక్రమంగా ఇసుక తవ్వకాలు చేయడంతో భూగర్భ జలాలు అడుగంటుకోవడంతో ఆయా ప్రాంతాల్లో నీటి సమస్య తలెత్తే అవకాశం ఉందని చెప్పారు. నీటి ఎద్దడి వచ్చే ప్రాంతాలను గుర్తించడం జరిగిందని, భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో ఆయా ప్రాంతాల్లో ఉన్న నీటి బోర్లు నీటి శాతం తగ్గిపోవడం జరిగిందన్నారు. కొన్ని ప్రాంతాలలో ఉన్న బోర్లు కూడా అన్య ప్రాంతమైనట్లు ఆయా ప్రాంతాల ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చారని, వాటిపై కూడా బీటెక్ రవి ద్వారా కలెక్టర్ డిపిఓ దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. మండల వ్యాప్తంగా ఆయా గ్రామాల్లో ఉన్న సమస్యలను తన దృష్టికి తెస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో టీడీపీ మండల కన్వీనర్ రామమోహన్ రెడ్డి, ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ మహమ్మద్ షబీర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ముఖ్యంగా ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం ఏమనగా, గత 3 రోజుల క్రితమో 4 రోజుల క్రితమో పంచాయతీ ఈఓ గారు సస్పెండ్ కావడం జరిగింది. కలెక్టర్ గారు ఏదో కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆయన సస్పెండ్ చేయడం జరిగింది. దాని మీద కలెక్టర్ను మన ఇన్ఛార్జి బీటెక్ రవి కలిసినప్పుడు, ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ మేజర్ పంచాయతీ ముఖ్యంగా ఎండాకాలం వస్తూ ఉంది, నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. ముఖ్యంగా ఈ తీవ్రంగా ఉండడానికి కారణం ఏమంటే, గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఇసుక ఎడాపెడా ఏ విధంగా అంటే ఆ విధంగా ఈ పట్టణానికి దగ్గరగా ఉండే నదిలో ఇసుక తీసుకుపోవడం వల్ల నీటి శాతం తగ్గిపోయి నీటి కొరత ఏర్పడింది. దాన్ని పునరుద్ధరించడానికి కొంచెం లోతుగా బోర్లు వేయించడము, తర్వాత కొన్ని బోర్లు అన్యాక్రాంతమైనాయని ఇక్కడ స్థానిక ప్రజలు చెప్తున్నారు. దాని మీద కూడా
మేము కలెక్టర్ గారికి కానీ డిపి వారికి కానీ వాళ్ళ దృష్టికి పత్రికాముఖంగా తెస్తున్నాం. ఇది ఇమ్మీడియట్గా కొత్త ఇన్ఛార్జిని ఈవోగా వేసి ఈ పనులు ఈ ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలని కోరుతూ, ముఖ్యంగా పారిశుద్ధ్యం కూడా అటకెక్కింది. ఈ సమస్యలన్నీ కూడా వారి దృష్టికి తీసుకుపోయి రవి ద్వారా కలెక్టర్ దగ్గరికి కూడా తీసుకుపోయి త్వరగా 2-3 రోజుల్లోనే ఈవోను వేయించేదానికి మేము ప్రయత్నం చేస్తాం. తర్వాత మిగతా విషయాలలో కూడా అభివృద్ధి విషయంలో కూడా అన్నీ త్వరగా జరిగేట్టుగా నిర్ణయాలు తీసుకోమని కలెక్టర్ గారిని కానీ మిగతా ఇతర ప్రజలను కానీ ఇన్ఛార్జిని కానీ మంత్రులను కానీ ముఖ్యమంత్రిని కానీ కోరుతూ త్వరగా ఏ సమస్యలు లేకుండా చేయాలనే ఉద్దేశంతో మీకు ఈ పత్రికాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు విద్యార్థులు యువతకి ఇచ్చిన హామీలు ఏమయ్యాయో కూటమి నేతలు చెప్పాలి. యువత పోరు కార్యక్రమం ద్వారా పాలక ప్రభుత్వాన్ని నిలదీసిన వైసీపీ నేతలు. గతంలో ఉన్నట్లుగానే తన భద్రత పెంపుకు చర్యలు తీసుకోవాలి. జిల్లా ఎస్పీకి మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసు అప్రూవర్ దస్తగిరి వినతి. కడప రోమన్ క్యాథలిక్ డయాసిస్ బిషప్ రెవరెండ్ సగినాల పాల్ ప్రకాష్కు ఘన సన్మానాలు. నూతన బిషప్గా నియామకంపై సత్కరించి శుభాశీస్సులు అందించిన గురువులు, ప్రముఖులు. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.